హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. నేను మా నాన్నమ్మ గారి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మా కోసం మా నాన్నమ్మ రాగులు తిరగల్లో చెప్తుంది. ఈ తిరగల్లో ఇచ్చడం మీకు ఎంతమంది తెలుసా ఫ్రెండ్స్? మా నాన్నమ్మ నా కోసం ఈ రాగులు తీసిరి నా కోసం రాగి సంగటి తయారు చేస్తానంది. రాగి సంగటి ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగ తిరగల్లో రాగులు ఈ రాగులు ఇందులో పోసి తిప్పుతుంది. తిప్పేటప్పుడు ఏమవుతుందంటే అది నలిగి ఆ పిండి కింద పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, పిండిగా అవుతుంది. నాన్న, ఈ రాగులు ఈ తిరగల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు తీసుకుంటున్నావు? తాత ముత్తాతల నుంచి. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ తిరగలికి ఏది? ముత్తాతలు అంటే తక్కువ నుంచి. దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 70-80 సంవత్సరాలు. నాన్నమ్మ దగ్గర ఇంచుమించు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉందంట. ఆవిడ పుట్టక ముందు నుంచే ఈ తిరగలి వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే ఎన్ని జనరేషన్లు? ఇంచుమించు ఒక 3 జనరేషన్లు దాకా చూశారు. ఇది నేను కూడా చూస్తున్నాను కూడా. ఈ తిరగలి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ తిరగల్లోనే మేము ఇలాగా రాగులు బొబ్బర్లు గట్ట ఇసురుకొని మాకు కావాల్సిన ఐటమ్ తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. మిక్సీలు గట్ట మేము వాడము. మిక్సీలో పొడి చేసింది తిరగల్లో పొడి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. తిరగల్లో చేసిన ఇప్పుడు తిరగల్లో ఇసురుతున్నాం కదా, ఈ ఇసిరిని పిండికి మిక్సీలో ఆడించిన పిండికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇసిరిన పిండి చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో ఆడిస్తే అంత టేస్ట్ రాదు. ఇంకా ఏమేమి రకాల పప్పు దినుసులు విసురుతావు నానమ్మ? కందులు, బొబ్బర్లు, పెసర్లు, ఆరుగులు మిక్సీ వాడుతున్నావా ఇంట్లో? మిక్సీ వాడతలేదా? మిక్సీ వాడతలేదండి ఫ్రెండ్స్. ఇందులో ఇసిరి ఎలా ఉంటాయి? టేస్ట్ ఉంటాయా? టేస్ట్ ఉంటాయి, బాగుంటది, రుచిగా ఉంటాయి. అందుకే మీరు ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇది ఒక 80 ఉంటుందా? ఉంటది. 80. మీరేనా ఇప్పుడు బాగా ఐడియా కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ బయట కొనుక్కొని తినాల్సి వస్తుంది. అప్పుడేమో పండించేవారు కదా. ఇప్పుడు ఇది చాలా కాస్ట్. బయట కొనాలంటే ఈ కేజీ చాలా రేట్ ఉంటది. పప్పులు పండించుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, పిండి ఎలా మెత్తగా ఆడిందో? తిరగల్లో వేసి తిప్పితే పిండి మెత్తగా ఆడుతుంది వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, మిక్సీలో కూడా ఎలా వస్తుందో సేమ్ అలాగే. కాకపోతే ఇందులో ఆడిచ్చిన పిండి చాలా టేస్ట్ ఉంటుంది. దీంతో మనం ఇప్పుడు చేసుకోబోయే ఐటమ్ పేరు ఏంటంటే రాగి సంగటి. ఏంటి? రాగి సంగటి. తయారు చేద్దామా రాగి సంగటి? ఫ్రెండ్స్ చూసారు కదా, తిరగల్లో వచ్చినప్పుడు పిండి ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. చాలా మెత్తగా ఉంది. ఈ పిండితో మనం ఇప్పుడు రాగి సంగటి తయారు చేసుకుందాం. అలాగే ముందుగా మనం బొగ్గులు పొయ్యి వెలిగిద్దాం ఫ్రెండ్స్. ఇగో ఈ బొగ్గులు మా నాన్నమ్మ వాళ్ళు, మేము కూడా బొగ్గుల్ని ఉపయోగిస్తాము ఎక్కువగా. కట్టెలు అలాగే బొగ్గులు పొయ్యి ఎక్కువగా ఉపయోగిస్తాం. అయినా ఇది వర్షాకాలం కదా, ఎక్కువగా బొగ్గులు పొయ్యి ఉపయోగిస్తాం. పుల్లలు కూడా పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు బొగ్గులు పొయ్యి వెలిగిద్దాం ఫ్రెండ్స్. బొగ్గులు పొయ్యి వెలిగిద్దాం ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంతమంది బొగ్గులు పొయ్యి మీద వంట చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నానమ్మ గిన్నెలో వాటర్, కొన్ని రైస్ వేసింది ఫ్రెండ్స్. అవి ఇప్పుడు పొయ్యి మీద పెడుతుంది. మన తరగడానికి పెసర్లు
రైస్ అంటే కొద్దిగా వేసింది బియ్యం. మా నాన్నమ్మ చాలా టేస్ట్గా తయారు చేస్తుంది ఫ్రెండ్స్ రాగి సంగటి. రాగి సంగటికి కోడి మాంసం ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్, అదిరిపోద్ది. ఫ్రెండ్స్ ఎసరు అయితే మరిగింది, బియ్యం కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ రాగి సంగటి తయారు చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ వారు ఇస్తున్నారు కదా స్టోర్ రైస్, అవే ఉపయోగించుకోవాలి. ఇవి ఉపయోగించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అదే మనం షాపుల్లో కొనుక్కొని సన్న బియ్యం అంటాం కదా, అవి ఉపయోగిస్తే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. స్టోర్ రైస్ ఉపయోగిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ రాగి సంగటికి. ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్నమ్మా? పిండి వేసి కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్. చూడండి పిండి వేస్తున్నాను, పిండి వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలుపుకోవాలి. చూసారుగా ముద్దలాగా అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్ రాగి సంగటి ఎలా ముద్దగా అవుతుంది. ఇలా కలుపుకోవాలి మెత్తగా. రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇలాగే మేము తిందాం అనుకున్నప్పుడల్లా ఇలా చేసుకుంటాం. చూసారుగా రాగి సంగటి రైస్తో చేస్తారు. రైస్ రాగి పిండి ఉపయోగించి ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 5 minutes చల్లారేదాకా ఉంచుదాం ఫ్రెండ్స్. ఎముకలను బలోపేతం చేస్తుంది ఫ్రెండ్స్. మధుమేహాన్ని నిరోధిస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్. చూసారుగా రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకుంటామో దానివల్ల కలిగే ఉపయోగాలు కూడా మీరు విన్నారుగా. ఈ విధంగా మీరు రాగి సంగటి తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఉండలు చుట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ రాగి సంగటి. చూసారా వేడి వేడిగా ఎంత బాగుందో. ఈ చల్లటి క్లైమేట్ లో తింటే ఉంటది. చెయ్యి కాలిపోతుంది. బాబోయ్ చాలా వేడిగా ఉంది. బయట వాతావరణం వర్షం, బాబోయ్ వర్షానికి ఈ చల్లటి క్లైమేట్ లో వేడి వేడి రాగి సంగటి తింటే మర్చిపోద్ది. ఫ్రెండ్స్ చూసారుగా రాగి సంగటి నాటుకోడి కూర. అంటే ముందుగా వండేసారు ఫ్రెండ్స్ మా నాన్నమ్మ, మేము వస్తున్నామని. అందుకే అప్పటికప్పుడుకి ఈ రాగి సంగటి తయారు చేసాం. బయట చూసారు కదా క్లైమేట్ ఎలాగుందో, చాలా చల్లగా వర్షం పడుతుంది. వర్షం చూసారు కదా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ చల్లటి క్లైమేట్కి ఈ రాగి సంగటి కోడి కూర బాగుంటుందని తయారు చేసాం ఫ్రెండ్స్. మా నాన్నమ్మ కోడి మాంసం తిన్నంది, అందుకే నేను వేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్క రాగి సంగటి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వేడి వేడి రాగి సంగటి కోడి కూర ఎక్సలెంట్ గా ఉంది. ఈ చల్లటి క్లైమేట్ లో రాగి సంగటి కోడి కూర ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా సూపర్ గా ఉంది. సెట్ అయింది రెండింటి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.